తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతములకు నివాస స్థలములకు తోడుకొనవచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషములు కలుగచేయి దేవుని ఎదుగు చేరదను. దేవా నా దేవ సీతారాం వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగచున్నది. భూమి ఆకాశములను సృష్టించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేను పొందుననుకొంటిని. మా సృష్టికర్తవు విమోచకుడైన సర్వశక్తి గల దేవ, దీనులం పాపులము మేము స్వాభావికముగా పాపులమని అపవిత్రులమని తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసినమని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెలకొచ్చు వేడుకొనొచ్చు. విధి లేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమణకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోవడకై నీ జనితైక కుమారునిచ్చిన మిగుల కరుణ గల దేవ, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములను క్షమాపణ దయచేయండి. మేము నీ కృప చేత నిత్య క్షేమ పొందనట్లు నిన్ను గురించి నీ ఇష్టముల గురించి సరైన జ్ఞానము నీ వాక్యములకు తగిన ధ్యేయతను మా ఎదుట నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందింపమని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యందు సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవడకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమున విశ్వాసం ఉంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. అడ్వెంట్లోని 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతంలో చదవగలుగుతాము. మీ సహనమును సకల చెడులకు తెలియవేడి ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గురించి చింతించుకోడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. యెహోవా, నీవు నీ దేశం ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములలో
మా ప్రార్థనలకు చెవియొగ్గుము. నీవు దయతో మాలో ప్రవేశించి మా పది అంధకారములను తొలగించి మమ్మల్ని వెలిగింపుమని
తండ్రితో పరిశుద్ధాత్మతో సదా ఏక దేవుడవై యుగ యుగంలో జీవించుచు పరిపాలించుచునండు నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోండి. ప్రభునందు ప్రియమైన దేవుని సందర్భంగా పిలిగారు అటువంటి కాలంలోని 3వ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధులలోని దైవలేఖనాలను చదవగలుగుతాము. మొదటిగా పత్రిక పక్షవారముగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి నుండి 5 వచనాలు లేఖన చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి నుండి 5 వచనాలు తమిళ లేఖన భాగం చదువుగలుగుతాము. మనలో ఉన్నటువంటి ప్రజలు గారు దేవుని వాక్యాన్ని చదివిస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి నుండి 5 వచనాల వరకు చదువుకుంటాం. ప్రజలు గారు దేవుని వాక్యాన్ని చదివిస్తారు. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్య భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకున్నాం. ఈలాగున క్రీస్తు చేయకులను మరియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులు మరియు ప్రతి మనుష్యుడు మమ్మను భావింపబడినను మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై యుండుటకు ఆవశ్యం. మీ చేతనైనను ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను. నా యందు నాకు ఏ దోషము కానరాదు. అయినను ఇందువలన నీతిమంతులుగా ఎంచబడును. నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకార మందలి రహస్యములను వెలుగులోకి తెచ్చి హృదయంలోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వల్లే కలుగును. ఇంతటితో పత్రికా పాఠ్య భాగం ముగించబడింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠ్యభాగం చదువుతాము. పరిశుద్ధైన మత్తయి గారు రాసిన సువార్త పాఠ్యభాగము 11వ అధ్యాయము 2 నుండి 10 వచనాల వరకు చదువుతున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 2వ వచనం నుండి 10 వచనాలు కలిగిన లేఖన భాగమును సువార్త పాఠ్యభాగాన్ని చదివిస్తుంది. ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 11వ అధ్యాయము 2వ వచనం నుంచి 10 వరకు చదువుకుందాం. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవాడు నీవేనా, మేము మరి ఒకరి వరకు కనిపెట్టవలనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి.
గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లెక్కపడుచున్నారు, వీరులకు సువార్త ప్రకటింపబడుచున్నది. మరియు నా విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడని ఉత్తరమిచ్చారు. వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహానును గూర్చి జనసమూహములతో ఈనాడు చెప్పసాగాను. మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రేలునా? మరి ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుషుడునా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహములలో నుందురు కదా. మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తన? అవును, కానీ ప్రవక్త కంటే గొప్పవానని మీతో చెప్పుచున్నాను. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవరి గురించి వ్రాయబడను అతడే యోహాను. దేవుడి వాక్యం పర్యంతం. నిలబడి ఉండదు. మనందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణములు పొందుతాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రైన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి శ్రమపడి సేవ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములకి దిగినని చనిపోయిన వారిన నుండి మూడవ దినాన లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులను మృతులను తీర్పు చేయటకు అతని వచ్చిన నేను నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘములు, పరిశుద్ధుల సహవాసములు, పాపక్షమాపణి, శరీరాపునరుద్ధానము, నిత్య క్షేమం ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూర్చునండి. ప్రియుల సమయంలోని చదువుకున్నటువంటి పాఠశాలలో నుండి మనందరం కూడా 10 నిమిషాలు దైవ సందేశాన్ని ధ్యానించబడినట్టుగా సమీపంలో పరిచయమైన కీర్తనతో దేవుని నేర్చుకుందాము. అమేదమైనటువంటి సమీపంలోని ఎవరైన స్త్రీలు ఆసక్తి కలిగిన వారికి సమయంలో పాట పాడి ఉంచాల్సిందిగా ప్రయత్నం ముందుకు అవకాశిస్తున్నాను. వినరేయు నారులారా వీణులాకింపు మీరా మనలా రక్షింపనీకు మరువాయమారుడామని నీనారే అరుగిన మురుగే మురిలనకన సంతులు మనము ఇలికి గోచురు వినరేయు నారులారా వీణులాకింపు మీరా మనలా రక్షింపనీకు
మంచి పాట పాడి వినిపించినటువంటి సహోదరికి వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి అందరూ కూడా పైకి వేసినటువంటి దైవాశీర్వాదం తీసుకుని దేవుడు మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా ప్రియులారా, మధ్యాహ్న కాల సమయంలో మొదటిగా మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలు హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. దేవాది దేవుడు మరి ఒకసారి మనం ప్రేమించి తన ఉన్నతమైన మహాకరుణ బట్టి మరి యొక్క పరిశుద్ధాదివారి ఆరాధనలు ఇటు దీనిగా మనమందరం కూడా సంఘముగా సమూహముగా చేరి దేవుణ్ణి ఆరాధించడానికి మన జీవితంలో మనకి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనమందరం కూడా కన్న తండ్రి అయినటువంటి దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ఉంటారు. ప్రియులారా, మంచిది చక్కగా ఎంతవరకు కూడా పాటల ద్వారా ఆరాధన ద్వారా దేవుని నామాన్ని మహిమపరుచున్నాము. కొద్ది నిమిషాలు చదవబడినటువంటి పాఠ్య భాగంలోని కొన్ని మాటలు మనం ఈ సమయంలో పరిశీలన చేద్దాం. అందరూ తలలు వచ్చని ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళదాం. ప్రార్థన. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మహోన్నతుడా సర్వశక్తిమంతుడా మీకు వందనాలైనా గడిచిపోయినటువంటి పరిశుద్ధ ఆదివారం నుండి మరి యొక్క వారం వరకు తండ్రి మీ సన్నిధి బిడ్డలైన మమ్మలను మీరు ఇక్కడ చాటును భద్రపరచి వారం అంతయు మాకు కావలసిన క్షేమాన్ని మంచి ఆరోగ్యమును సమకూర్చి సకల పాయనుడైన దుష్టత్వం నుండి అంధకార శక్తుల నుండి మమ్మల్ని విడిపించి సజీవులుగా జ్ఞాపకం చేసుకొని మరి యొక్క పరిశుద్ధ ఆదివార ఆరాధనలు సంఘముగా సమూహముగా మేమందరం కూడా నాయన మీ మందిరంలో ప్రవేశించి మిమ్మల్ని ఆరాధించడానికి మహిమపరచడానికి మాకిచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. ఇంతవరకు కూడా పాటల ద్వారా ఆరాధన ద్వారా మీ నామాన్ని కనపరిచున్నాము. కొద్ది నిమిషాలనైనా చదువుకున్నటువంటి భాష్యభాగం నుండి కొన్ని మాటలు మేమందరం కూడా ఆలోచన చేయబోతూ ఉండగా మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. మీ పిల్లలుగా మాకు కావలసిన శ్రేయవంతమైనటువంటి మాటలు తండ్రి, పరిశుద్ధాత్మ కూడినటువంటి మాటలు, పరలోక సంబంధమైన జ్ఞానాన్ని మాకును చేయవలసిన మా అందరం మీరు అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, సమయంలోని చదువుకున్న పాఠ్యభాగంలోని అపోస్తలుల కార్యక్రమాన్ని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము చివరి మాటలు మనం ఆలోచన చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూడగలిగితే, కాబట్టి సమయము రాకమునకు అనగా మా ప్రభు వచ్చే వరకు దేనిని గురించి తీర్పు తీర్చుకొని ఆయన అంధకారమందరి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచుచున్నప్పుడు ప్రతి వారికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఈ రోజున మనం చదువుకున్న ఈ పాఠశాల నుండి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని పరిశీలన చేద్దాం. ఏంటంటే ఈ రోజున మన అంశము దేవుని వలన మెప్పు ఎలా. దేవుని వలన మెప్పు ఎలా మనం పొందుకోవడం అనేది ఎలా. మన ఈ అంశం పైన కొన్ని మాటలు మనం పరిశీలించేద్దాం. అదే కదా ఇక్కడ 4వ అధ్యాయము చివరి లైన్ అదే ఉంది. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ప్రతి వారికి తగిన మెప్పు ఎవరి వలన కలుగుతుందట? దేవుని వలన. దేవుని వలన మెప్పు పొందడం ఎలా అనేది మన ఈరోజు కాన్సెప్ట్. అర్థమవుతుందా? దేవుని వలన మెప్పు పొందడం ఎలా. ప్రియులారా, ఈ మాటలు మనం ఆలోచన చేయగలిగినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి
ఈ పత్రిక రాస్తున్న సమయంలో, ఈ పత్రికను వారికి అందిస్తున్నటువంటి సమయంలో ఆయన అప్పటికే క్రీస్తును అంగీకరించి సువార్తను అనేక ప్రాంతాలకు తీసుకొని వెళుతున్నటువంటి ఆ క్రమంలో ఈ రోమా సామ్రాజ్యం నుండి, అలాగే యూదా జాతి నుండి, ఇశ్రాయేలు ప్రజల నుండి ఈ సువార్తకు అనేకమైన అడ్డంకులు కలిగించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలాగే ఈ సువార్తను ప్రకటిస్తున్నటువంటి పౌలు గారి మీద కూడా ఎన్నో అపాయకరమైనటువంటి పరిస్థితులు, ఈ సువార్తను ప్రకటించొద్దని, క్రీస్తు గురించి ఇక్కడ చెప్పొద్దని, నువ్వు ఇలా మాట్లాడితే, ఇలా ప్రకటిస్తే నేను శరసాలలో వేస్తామని, ఇలా ఉన్న ఎన్నో విషయాలు పౌలు గారికి ఈ యొక్క అభిప్రాయాలు ఎదురవుతున్నప్పుడు సమాజం నుండి పౌలు గారికి ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు ఈ అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పరిశుద్ధాత్మ వలన రాయబడినటువంటి మాటలు ఈ 4వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు ఉన్నటువంటి సారాంశం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుని యొక్క మెప్పును మనం పొందాలి. మనుషుల యొక్క సంతోషం కాదు, మనుషుల వలన మెప్పు కాదు, మనుషుల యొక్క పొగడ్తల కొరకు మనం ఏ పని చేయకూడదు. దేవుని కార్యక్రమాలు, దేవుని శరీరంలో అది ఎంత చిన్న పని అయినా కానివ్వండి, ఎవరు గుర్తించాలని, ఎవరు పొగడాలని, ఎవరిలో మనం అభినందించాలని ఆ కాన్సెప్ట్తో, ఆ ఉద్దేశంతో అసలు దేవుని పని ఎప్పటికీ కూడా మనము చేయకుండా, ఖచ్చితంగా నీకు దేవుని మెప్పు కావాలంటే, దేవుని యొక్క ఘనత నీకు రావాలంటే, దేవుని దృష్టిలో నువ్వు దేవుని తలంపులో, దేవుని ఆలోచనలో, ఆయన ప్రణాళికలో ఉండాలనంటే ఈ పరిచర్య ధర్మాన్ని నీవు ఎలా నడిపించాలనేది, ఎలా కొనసాగించాలనేది, ఎలా ఉంటే దేవుని ద్వారా నీవు మెప్పు పొందుతావు, ఎలా ఉంటే దేవుని ద్వారా నీకు ఘనత వస్తుంది, ఎలా చేస్తే నీవు దేవుణ్ణి సంతోషపరచగలవు అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు చక్కగా తెలియజేస్తున్నారండి. కొన్ని అంశాలు, కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు తెలియజేస్తూ ఈ కొరింథీ సంఘానికి మాట చెబుతున్నాడు. ఇలాగున క్రీస్తు సేవకులు మరియు దేవుని మర్మమ విషయములలో గృహ నిర్వాహకులు మరియు ప్రతి మనుష్యుడు మమ్మను భావింపవలని. ఏం చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే స్వార్థ చెబుతున్నటువంటి వారిని, వాక్యం ప్రకటిస్తున్నటువంటి వారిని దేవుని పరిచారకులుగా, దేవుని సేవకులుగా, దేవుని చేత ఏర్పాటు చేయబడి సంఘానికి, సమాజానికి క్రీస్తు మాటలు వివరిస్తున్నటువంటి వారిని మీరు ఎలా భావించాలట? క్రీస్తు పరిచారకులుగా, దేవుని పనివారిగా, దేవుని జతపని వారిగా. ఎవరన్నా ఇక్కడ క్రీస్తు సేవకులని దేవుని మర్మమ విషయములలో గృహ నిర్వాహకులు మరియు ప్రతి మనుష్యుడు మమ్మను భావించాలి. ఎవరి సేవకులు, ఎవరి పరిచారకులు, ఎవరి యాజకులు, ఎవరి క్రీస్తు సైనికులు, యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని, యేసుక్రీస్తు యొక్క బోధను, యేసుక్రీస్తు యొక్క భవిష్యత్తు కాలాన్ని ఈ సమాజానికి, ఈ సంఘానికి చెప్పి ఒక మంచి సన్మార్గంలో నడిపించడానికి ఏర్పాటు చేయబడినటువంటి క్రీస్తు సేవకులు. ఎవరంటే వీళ్ళు? సన్మార్గంలో సమాజాన్ని సన్మార్గంలో నడిపించడానికి, దేవునికి, సంఘానికి మధ్యవర్తిగా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి క్రీస్తు పరిచారకులే ఈ సేవకులు. వీరు సంఘాన్ని మంచి మార్గంలో నడిపించడానికి, సన్మార్గంలో నడిపించడానికి, దేవుని యొక్క ఆలోచనను, పరలోక సంబంధమైన జ్ఞానాన్ని వీరికి నేర్పించడానికి నియమించబడినటువంటి వారుగా మీరు భావించాలి. పౌలు గారి ఉద్దేశం ఖచ్చితంగా మీరు దేవుని చేత మెప్పు పొందాలంటే, దేవుని చేత మీరు ఘనత పొందాలంటే, ఖచ్చితంగా దేవుని మీరు సంతోషపరిచేవారిగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఉండవలసినటువంటిది ఏంటంట? మీకు సువార్తను ప్రకటిస్తున్న వారిని, వాక్యాన్ని బోధిస్తున్న వారిని, మంచి మార్గంలో నడిపిస్తున్న వారిని, దేవుని జ్ఞానాన్ని, పరలోక సంబంధమైన జ్ఞాన సంగతులను, ఆ మర్మాలను, తెలియబడినటువంటి సంఘానికి తెలియబడినటువంటి విషయాలను ఈ సంఘానికి, ఈ సమాజానికి బోధిస్తున్నటువంటి ఈ సేవకులను మీరు ఎలా భావించాలంట? క్రీస్తు పరిచారకులుగా, క్రీస్తు సేవకులుగా భావించాలి. ఎందుకు వారి సేవకులు భావించాలంటే సంఘానికి తెలియబడినటువంటి మర్మమైన సంగతులు, దేవుడి సంఘం కొరకు స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘం కొరకు
ఎన్నో మర్మాలు ఆశించాడట దేవుడు. ఆ మర్మాలతో కూడిన విషయాన్ని సంఘానికి తెలియాలంటే ఆయన చేత నియమించబడినటువంటి సేవకులుగా, పరిచారకులుగా, గృహ నిర్వాహకత్వాన్ని జరిగించేటువంటి వారుగా ఏర్పాటు చేయబడినటువంటి వారిని మీరు ఏం చేయాలట? భావించాలి. వీరు దేవుని సేవకులు, వీరు దేవుని పరిచారకులు, దేవుని జ్ఞానాన్ని, దేవుని మర్మంతో కూడిన విషయాలను, సంఘానికి తెలియబడినటువంటి దాచబడినటువంటి గొప్ప విషయాలు మనకు తెలియజేయడానికి పంపబడినటువంటి ఈ పరిచారకులనే భావము మీలో ఏంటది? కలిగి ఉండాలి. ఎందుకు వారిని పరిచారకులుగా మీరు గమనించాలంటే అదే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూడగలిగితే, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగైనను జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఏముందట? దేవుని జ్ఞానము, దేవుని జ్ఞానం ఎలా ఉందట? మర్మమైనట్టుగా దాచబడి ఉన్నది. అందరికి అవుతుందండి? అందరికి అర్థమవుతుందా బైబిల్? ఈ జ్ఞానం అందరికి అర్థమవుతుందా? ఈ గ్రంథం ఎందుకు రాయబడింది, ఎవరి గురించి రాయబడింది, ఏ ఉద్దేశంతో రాయబడింది? ఎవరికి మహాస్తం జ్ఞానం అండి. బైబిల్ జ్ఞానం అనేది మహాజ్ఞానం. ఎక్కడ దొరకది జ్ఞానం? ఎవరు ప్రకటించని జ్ఞానాన్ని మానవ జీవితాలను పరివర్తన తీసుకురావడానికి, మనుషుల అంధకారాన్ని తొలగించడానికి, మనుషుల జ్ఞానాన్ని నింపడానికి పరలోకమును దిగి వచ్చిన మహాజ్ఞానం అంటే బైబిల్. కనుక ఈ జ్ఞానము మరుగైనది, ఎవరికి అర్థం కావట్లేదు. కనుక మరుగైనటువంటి జ్ఞానాన్ని సంఘానికి, సమాజానికి ప్రకటించడం కొరకై నియమించబడిన వారే క్రీస్తు పరిచారకులు, క్రీస్తు సేవకులు. ఎందుకంటే మర్మైన జ్ఞానం ఇది అర్థం కావట్లేదు. ఇది అర్థం కానివ్వకుండా అపవాది మనోనేత్రానికి ఏం కలుగు చేసింది? గుడ్డితనాన్ని కలుగు చేసింది అంటే 2 కొరింథీ 4:4 ఉంటుంది కదా. 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 ఏమంటారు కూడా? ఏ రాయబడింది? దేవుని స్వరూపమైన ఆ క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండానట్లు ఆ నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసెను. ఏం చేసిందంట అది? ఈ సమాజానికి దేవుని వాక్యం అర్థమవ్వనివ్వకుండా, దేవుని మహాజ్ఞానము అర్థమివ్వనివ్వకుండా ఈ లోక సంబంధమైన అపవాది మన మనోనేత్రాల కంటే మన మనస్సుకు, మన ఆలోచనకు గుడ్డితనాన్ని కలుగు చేసి వాక్యము అర్థం అవ్వకుండా చేసి మనుషులలో ఏమండి అపవాది తలంపులను, అంధకార శక్తులను నింపుతుంది. దేవుని వాక్యం అర్థం కావట్లేదు. సంఘానికి వచ్చినటువంటి మర్మమైనటువంటి విషయాలు సంఘానికి అర్థం కావట్లేదు. అలా అర్థం అవ్వకుండా, వాక్యం అర్థమవ్వకుండా అపవాది చేసినటువంటి ప్రయత్నం ఏంటంట? మన మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలుగు చేసింది. ఆ గుడ్డితనంతో ఉన్నటువంటి సమాజాన్ని, వాళ్ళు ఉన్నటువంటి అంధత్వాన్ని తొలగించడం కొరకై సంఘమును గురించిన మర్మమైనటువంటి గొప్ప సంగతులు ఈ సమాజానికి, సంఘానికి ప్రకటించడం కొరకై నియమించబడిన, పంపబడినటువంటి సేవకులే క్రీస్తు పరిచారకులు. మొదటిగా మీరు అది భావించాలని పౌలు గారు ఏమన్నాడు కదా? ఏమన్నాడు పౌలు గారు? కొరింథీ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ఇలాగున క్రీస్తు సేవకులు అని దేవుని మర్మ విషయంలో గృహ నిర్వాహకులు మరియు ప్రతి మనుష్యుడు మమ్మను భావింపవలెను. దేవుని మెప్పు మనకు కలగాలండి. దేవుని యొక్క ఘనత మనకు కలగాలండి. మనమందరం కూడా దేవుని సంతోషపరిచే వారిగా ఉండాలండి. మొదటిగా సంఘమును గూర్చినటువంటి మర్మాన్ని, దేవుని గూర్చినటువంటి జ్ఞానాన్ని మీకు బోధిస్తున్న ఈ సేవకులను మీరు క్రీస్తు పరిచారకులుగా భావించాలి.
కింద. రెండవదిగా ఏం చేయాలంట? రెండవదిగా ఏం చేయాలి? గృహ నిర్వాహకములో నమ్మకంగా ఉండాలంట. ఎలా ఉండాలట? అప్పగించినటువంటి పనిలోని గృహ నిర్వాహకంలో ఎలా ఉండాలట? నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండాలి. అదే మనం చెప్తున్నా. ఎందుకు నమ్మకం ఉండాలంటే సంఘముల గురించి 2వ అధ్యాయం 7వ వచనం కొరింథీ రాసిన మొదటి పత్రిక 2:7 మనం చదువుకున్నాం ఇప్పుడే. సంఘముల గురించినటువంటి మర్మములు, దేవుని జ్ఞానము మరుగై ఉన్నది. ఆ మరుగై ఉన్న సంగతులు మీకు తెలియచెప్పడం వరకు ఏర్పాటు చేయబడినటువంటి సేవకులే ఈ క్రీస్తు పరిచారకులు. తనకు అప్పగించబడిన పనిలో, ఈ సంఘమనే గృహ పరిపాలన అప్పగించబడినటువంటి ఈ పనిలో బోధించేవారు, ప్రకటించేవారు, హెచ్చరించేవారు ఎలా ఉండాలంట? నమ్మకంగా పనిచేయాలి. కిందది మనం చదువుకున్నాం. దేవుని మెప్పు మీకు కలగాలంటే ముందు మీకు ప్రకటిస్తున్న వారిని దేవుని పరిచారకులు మీరు భావించాలి. పరిచారకులు భావించినటువంటి సేవకులుగా పిలువబడి పరిచారకులు భావించబడిన మీరు ఈ సంఘం అనే గృహములు అప్పగించినటువంటి బాధ్యతలు నమ్మకంగా పనిచేయాలి. రెండవదిగా ఏం చేయాలట? సామెతల గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనం మనం చూద్దాం ప్రియులారా. సామెతల గ్రంథము 3వ అంశము. మొదటిగా వారిని సేవకులుగా భావించాలి. రెండవదిగా గృహ నిర్వాహకములు నమ్మకంగా ఉండాలి. మూడవ విషయంగా సామెతల గ్రంథము 13-17 వచనం ఏముంది అక్కడ? దుష్టుడైన దూత వీరునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడంటండి. ఎలాంటి వాడంట? నమ్మకమైన రాయబారి ఔషధం, ఒక మంచి మందు. శరీరానికి అనారోగ్యం ఉన్నప్పుడు, అలసట ఉన్నప్పుడు, ఏమండి వ్యాధి బాధలు అనారోగ్య పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎలాగైతే ఒక మంచి మెడిసిన్ తీసుకుంటే వాటి నుండి మనకు ఉపశమనం కలిగి ఆ వ్యాధి నుండి, ఆ బాధ నుండి మనకి ఎలాగైతే ఉపశమనం కలిగించి కొంతవరకు మనకు సమాధానము, సంతోషాన్ని అనుగ్రహించగలుగుతుందో, ఈ దేవునికి సంఘానికి నమ్మకమైన రాయబారి కూడా ఎలాంటి వాడంట? మంచి ఔషధం లాంటి వాడు. మర్మముతో కూడినటువంటి విషయాలు తెలియజేసేవాడు, సంఘానికి వచ్చినటువంటి సత్యాన్ని ప్రకటించేవాడు. మీకు మరుగు చేసిన అపవాది ఈ వాక్యం అర్థం అవ్వకుండా, ఈ జ్ఞానం మీకు అర్థం అవ్వకుండా అపవాది మీకు మరుగు చేసింది. ఆ మరుగు చేయబడినటువంటి విషయాలు మీకు విషదపరచడానికి నియమించబడిన వాడే క్రీస్తు పరిచారకుడు, క్రీస్తు సేవకుడు. ఈ సేవకుడు ఎలా ఉండాలి? ఈ పరిచారకుడు ఎలా ఉండాలి? నియమించబడిన వాడిని ఎలా ఉండాలి? అప్పగించబడినటువంటి పనిలో, ఈ గృహ నిర్వాహకత్వంలో నమ్మకమైన వారిగా ఉండాలి. ఎందుకు నమ్మకమైన వారిగా ఉండాలంటే నమ్మకమైన రాయబారి మంచి ఔషధము లాంటి వాడు. ఏ జ్ఞానమైతే మీకు అర్థం అవ్వకుండా అపవాది దాచిపెట్టింది, ఏ మర్మమైతే సంఘానికి వచ్చినటువంటి విషయాలు మీకు తెలియబడకుండా అపవాదిని మనోనేతలు గుడ్డితనం కలుగు చేసిందో, ఆ గుడ్డితనాన్ని తొలగించి, అంధకారాన్ని తొలగించి సంఘమును గురించినటువంటి సత్యమును మీకు ప్రకటించడానికి నియమించబడినటువంటి మంచి రాయబారి ఎలాంటి వాడంట? నమ్మకమైన వాడు, మంచి ఔషధం లాంటి వాడు అంటారు. ఏమండి? దేవుని మెప్పు నీకు కలగాలంటే సేవకులని క్రీస్తు పరిచారకులుగా మీరు భావించాలి. తర్వాత అప్పగించబడిన పనిలో నమ్మకంగా మీరు ఆ కార్యాన్ని జరిగించాలి. నమ్మకమైన పరిచారకుడు, నమ్మకమైన సేవకుడు సంఘానికి ఎలాంటి వాడంట? మంచి ఔషధము లాంటి వాడు. ఇక 4వ విషయాన్ని మనం ప్రియంగా ఆలోచన చేస్తే, దేవుని మెప్పును మనం పొందాలంటే 4వ విషయంలో మనం ఏముండాలంట? మన 4వ విషయంలో మనం ఏముండాలంట? మనం ఎవరికి కూడా తీర్పు తీర్చకూడదండి. కొరింథీ రాసిన అదే చదవడం మాటలు పైన చదవకుంటారు. కాబట్టి పై మాటలు, పై విషయాలు, నా యందు నాకు ఏ దోషములు కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడిగా ఎంచబడను. నన్ను విమర్శించేవాడు ప్రభువే. కాబట్టి సమయము రాకమునకు, అనగా ప్రభు వర్షం వరకు దేనిని గురించి తీర్పు తీర్చుకోడి. ఏమన్నాడు పౌలు గారు అక్కడ? మేము వాక్యాన్ని ప్రకటిస్తున్నాము, మీకు దేవుని స్వార్థను మీకు అందిస్తున్నాము, సంఘానికి వచ్చినటువంటి మర్మాన్ని మీకు బయటపరుస్తున్నాము. కనుక నా ఇది నాకు ఏ దోషము లేదని నేను నీతిమంతుడు అనుకోవట్లేదు. ఎందుకంటే
నన్ను విమర్శించేవాడు, నన్ను తీర్పు తీర్చేవాడు ప్రభువే. నేను ఏ పాపం చేయలేదు, ఏ తప్పు లేదు, ఏ దోషం లేదు అని నాకు నేనుగా నీతిమంతుని మంచివాడని నేను అనుకోవట్లేదు. నన్ను విమర్శించేవాడు ఎవరట? ప్రభువే. తీర్పు తీర్చేది ప్రభువే, నన్ను విమర్శించేవాడు ప్రభువే. కనుక ఆయన వచ్చే వరకు కాలం సమీపించే వరకు దేని గురించి మీరు తీర్పు తీర్చుకోండి. ఎందుకు మీరు దేని గురించి తీర్పు తీర్చుకోవడంటున్నారంటే ఆల్రెడీ లోకంలోకి ఏం జరుగుతుందంటే యోహాను సువార్త 2వ అధ్యాయం 37వ వచనం, దేని గురించి మీరు తీర్పు తీర్చుకోవడని పౌలు గారు ఎందుకు చెప్తున్నాడని మాట మనం ఆలోచన చేస్తే కదా. యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనం, ఇప్పుడు ఈ లోకమునకు ఏం జరుగుతుందట? ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతుంది ఆల్రెడీ. మనం ఎందుకు తీర్పు తీర్చడం? దేవుడే తీర్పు తీరుస్తున్నాడు. అందుకన్నాడు కదా, మీ సహనాన్ని మీ ఓర్పును సకల జనులకు తెలియచేయండి. మీ సహనాన్ని మీ ఓర్పును సకల జనులకు తెలియచేయండి. ఎవరిని విమర్శించొద్దు, ఎవరికి తీర్పు తీర్చొద్దు. ఎందుకంటే ఆల్రెడీ లోకానికి ఏం జరుగుతుందట? తీర్పు జరుగుతుంది. మనం చేసే ప్రతి పని, మనం మాట్లాడే ప్రతి మాట, మన విమర్శ సమస్తము దేవుడికి తెలియబడుతుంది. కనుక ఆయన వచ్చే వరకు మీరు ఒప్పుకుండండి, సహనం కలిగి ఉండండి, దీర్ఘశాంతం వహించండి. విమర్శించేవాడు ప్రభువే, తీర్పు తీర్చేవాడు ప్రభువే. ఈ సంఘానికి మరణాన్ని తెలియచేసినప్పుడు, ఈ సంఘానికి ఈ సంగతులు తెలియచేసినప్పుడు వారిని మీరు క్రీస్తు సేవకులుగా మీరు భావించి, క్రీస్తు పరిచారకులుగా మీరు భావించి, ఎవరిని విమర్శించగా, ఎవరికి తీర్పు తీర్చుకున్నా మీరు ఉండగలిగితే దేవుని వలన మీకు ఏం కలుగుతుందంట? కింద మాట అదే కదా, ఏమన్నాడు? అమ్మా 9 రాసిన పత్రిక 4వ అధ్యాయం కింద మాట, ప్రతి వారికి తగిన మెప్పు దేవుని వలన. దేవుని వలన అంటే ఎవరి వలన కలగాలంటే మనకు మెప్పు? దేవుడు మనల్ని ఒప్పుకోవాలి. దేవుడు మన వల్ల నమ్మకమైన మంచి దాసులు అనివ్వాలి. దేవుడు మంచి సార్వత్రిక సంఘం అని దేవుడి వల్ల స్టేట్మెంట్ మనం చెప్పుకోకూడదు. దేవుడు ఇవ్వాలి. మన గురించి, మన జీవితాల గురించి, మన సాక్ష్యాల గురించి మనుషులు కాదు విమర్శించాల్సింది, మనుషులు కాదు తీర్పు తీర్చవలసింది. ఎవరు తీర్చాలంటే తీర్పు దేవుడు తీర్చాలి. ఎవరు విమర్శించాలి? దేవుడు విమర్శించాలి. పౌలు గారు అన్నాడు, నా యందు నాకు తప్పు లేదని, ఏ దోషం లేదని నాకు నేనుగా నీతిమంతునని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నన్ను విమర్శించేవాడు దేవుడే, తీర్పు తీర్చేవాడు దేవుడే. తీర్పు తీర్చేవాడు ఆయనే, విమర్శించేవాడు ఆయనే. ఈ సత్యం నీకు అర్థమైతే, ఈ బోధన మీకు అందిస్తున్న వాడిని మీరు ఎలా భావించాలంట? క్రీస్తు సేవకులుగా, క్రీస్తు పరిచారకులుగా మీరు భావించి, మీకు అప్పగించబడిన పనిలో మీరు నమ్మకంగా ఉండి, ఎవరిని విమర్శించకుండా, ఎవరికి తీర్పు తీర్చకుండా మీరు ఉండగలిగితే, ఆయన వచ్చేంత వరకు మీరు పరిచయం నమ్మకంగా మీరు ఉండగలిగితే ఖచ్చితంగా దేవుని వలన మీకు ఏం కలుగుతుందట? మెప్పు. దేవుని వల్ల మెప్పు కలుగుతుంది, ఘనత వస్తుంది. దేవుడి క్రీస్తు యేసు వారిని ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. నమ్మకమైన మంచి దాసుడా, నా కొరకు ఎన్ని అవమానాలు పొందావు, నా కొరకు ఎన్ని శ్రమలు భరించావు, నా కొరకు ఎన్ని నిందలు భరించావు నీవు. నా నిమిత్తమై, నా పరిచయ నిమిత్తమై, నా పునరుత్థానాన్ని మరణమును సమాజంలో ఎవరిది కనుమరుగైపోతున్నటువంటి సందర్భంలో నీవు నడుము కట్టుకొని ఈ సేవ నిమిత్తమై ఎలాగైనా సత్యాన్ని సమాజాన్ని ప్రకటించి కొంతమందినైనా క్రీస్తులను నడిపించాలని ఈ పరిచయలో నీవు ఎదుర్కొన్న సమస్యలు, నిందలు, అవమానాలు ఇవన్నీ కూడా ఓర్చుకున్నావు చూడు, ఇవన్నీ కూడా సహించావు చూడు, ఇవన్నీ కూడా నీవు జయించావు చూడు. అలా నమ్మకమైన అప్పగించబడిన పనిలో అంత యథార్థంగా పనిచేసింది. కోట్ల మంది ప్రజల ఎదుట, ప్రపంచ మానవాళ్ళందరి ఎదుట దేవుడే నిన్ను గొప్పగా పొగుడుతూ ఉంటే, దేవుడే నీకు మెప్పు కల్పిస్తుంటే, ఇక అంతకంటే మనిషికి కలిగే సంతోషం భూమి మీద ఏదైనా ఉందా? దేవుడే నిన్ను గొప్పగా ఎన్నుకుంటుంటే, దేవుడే నీ గురించి గొప్ప స్టేట్మెంట్ ఇస్తుంటే, ఘనత, మహిమ కోట్ల మంది దేవదూతలు, కోట్ల మంది ప్రజలని, ప్రపంచ మానవాళ్ళందరి ఎదుట యేసుక్రీస్తు వారు నిన్ను గురించి, నీ సాక్ష్యాన్ని గురించి, నీ పరిచయం గురించి 3 లోకాల ప్రజలు ఎదుట, కోటాను కోట్ల మంది దేవదూతలు ఎదుట నీ
గొప్పతనాన్ని, నీ పరిచర్యను, నీ సహనాన్ని, నీ ఓర్పును దేవుడు ఒప్పుకుంటుంటే 10 మందిలో మన గురించి గొప్పగా చెబితేనే ఎంతో సంతోషం ఉండదు కదా. 10 మందిలో మన గురించి గొప్పగా చెబితేనే మనకి ఎంత సంతోషం. మరి కోట్ల మంది దేవదూతలు ఎదుట, కోటాను కోట్ల మంది ప్రపంచ మానవాళి ఎదుట నిన్ను గురించి, నీ సాక్ష్యాన్ని గురించి, నీ పరిచర్య గురించి తండ్రే ఒప్పుకుంటుంటే, క్రీస్తు వారే ప్రశంసిస్తూ ఉంటుంటే ఇంకంతకంటే మెప్పు ఘనత మనకి ఏమైనా. అందుకే ఎవరి వల్ల కావాలి మనకు మెప్పు? దేవుని వలన. దేవుని వల్ల నీకు మెప్పు కావాలంటే క్రీస్తు పరిచారకులను దేవుని సేవకులుగా భావించాలి, అప్పగించబడిన పనిలో గృహ నిర్వాహక పరిపాలన జరిగించాలి, నమ్మకమైన రాయబారిగా నీవు జీవించాలి, ఎవరిని విమర్శించకూడదు, ఎవరికి తీర్పు తీర్చకూడదు. అప్పుడు కదా దేవుని వల్ల నీకు ఏం కలుగుతుంది? మెప్పు. అప్పుడు కదా దేవుని వల్ల నీకు ఘనత. అప్పుడు కదా నీ సాక్ష్యం బట్టి దేవుడు సంతోషించేది. అప్పుడు కదా నీ పరిచయం బట్టి దేవుడు ఆనందించేది. ఏమండి, పౌలు గారు బ్రహ్మాండ కూడా చెబుతూ రోమపత్రిక 2వ అధ్యాయం 28, 29 వచనాలు కూడా మనం చూడగలిగితే ఏమండి ఇవన్నీ కూడా మనం కలిగి ఉంటే ఏ కలుగుతుందంట? రోమపత్రిక 2:23, 2:28, 29 బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, అమ్మా శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మయందు జరిగినదే గాని అక్షరముల వలన కలిగినది కాదు. అట్టి వాటికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలననే కలుగు. ఎటువాడి అంట దేవుని వలన కలిగే మెప్పు ఎటువాడి కలుగుతుందంట? దేవుని వలన మెప్పు ఎట్టివాడి కలుగుతుంది? యూదుల యొక్క ఎవరి వాడి యొక్క ఆశ, వాళ్ళ యొక్క డ్రెస్ మేకింగ్ కానీ, వాడి ఆకారం కానీ, వాడి యొక్క ప్రణాళికలు, వాడి ఉద్దేశాలు, వారి ఆచారాలు అలాంటి మనకు తెలుసు కదా. యూదులు పొడవాటి అంగీని ధరించి తలపైన ఎవడి పాల పెట్టుకొని ఎప్పుడు కూడా తల వెంట్రుకలు చక్కగా పెంచుకొని ఒక ఆకారం, ఒక వినూత్నమైనటువంటి ఆకారంలో యూదా ప్రజలందరూ కూడా కలిగి ఉన్నటువంటి మనకు తెలుసు. అలా ఉన్నవాడే యూదుడు కదా. ఆకారం కలిగి ఉన్నవాడే యూదుడు. అంటే బైబిల్ చెబుతుంది ఏంటంటే ఆకారము బాహ్య సంబంధమైన పై ఆకారము యూదా సాంప్రదాయాన్ని చూపించినంత మాత్రాన నువ్వు యూదుడు కాదు. అర్థమవుతుందా? బాహ్య సంబంధమైన ఆకారంలో నేను యూదుడు కనుక గడ్డ పెంచాలి, తల బాగా పెట్టుకోవాలి, వెంట్రుకలు పొడవుగా పెంచుకోవాలి, చక్కగా అంగీలు ధరించాలి అని బాహ్య సంబంధమైన ఆకారములు నువ్వు కలిగి ఉన్నంత మాత్రాన నీ యూదుడు కావు. లేదా ధర్మశాస్త్ర ప్రకారము సున్నతి పొందిన వాడే యూదుడు అనుకుంటే ఆ సున్నతి కాదంటున్నాడు. అది బాహ్య సంబంధమైంది. నువ్వు సున్నతి పొందావా? పొందాను. అంటే నువ్వు యూదుడువా? గడ్డ పొంది ఈ డ్రెస్ అంతా ఈ మెయింటైన్ అంటే యూదుడు కానీ అవి బాహ్య సంబంధమైనవి. అక్కడ చెబుతున్నటువంటి మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చక్కగా దేవుని వలన నీకు మెప్పు ఎలా కలుగుతుందన్న విషయాన్ని చక్కగా తెలియజేస్తూ అక్కడ ఏమంటున్నాడు అమ్మా? 2వ అధ్యాయము 28 కదా. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. అంటే బాహ్యమునకు యూదుడైన వాడు అంటే డ్రస్సు, గడ్డము, తల వెంట్రుకలు, పై బాగా ఈ పై రూపం మనం చూడగానే యూదుడు అనిపిస్తుంది. కానీ దేవుడు అక్కడ ఉన్నాడు బాహ్య రూపంలో ధరించుకున్నంత మాత్రం యూదుడు కాదు. శరీరమందు బాహ్యమైన సున్నతి అసలు సున్నతే కాదు. అయితే నువ్వు క్రైస్తవుడని మనం అనుకోవాలంటే, యూదుడని నువ్వు అనుకోవాలంటే, ఇశ్రాయేలుడని నువ్వు అనుకోవాలంటే, దేవుడికి అర్థమవ్వాలంటే ఈ బాహ్య సంబంధమైన రూపంలో కనిపించే మార్పు కాదంట. బొట్టు లేనంత మాత్రం క్రైస్తవురాలు అనుకుంటే సరిపోద్దా? ఏమండి, గడ్డ పెంచుకున్నాడు, బాగా ధరించాడు, డ్రెస్ వేసుకున్నాడు, యూదుడు అనుకున్నంత మాత్రం సరిపోద్దా? ఇక్కడ చెప్తుంది అది ఇది బాహ్య సంబంధమైన రూపం. అలా అంటే మీకు దేవుని వల్ల మెప్పు రాదు. దేవుని వల్ల మీకు మెప్పు కలగాలంటే బాహ్య
బాహ్య సంబంధమైన యూదా సాంప్రదాయం కాదు, శరీర సంబంధమైన సున్నతి కానే కాదు. మరి ఏం చేయాలట? అంతరంగమందు యూదుడైన వాడే. అంటే మార్పు ఎక్కడ కలగాలంట? డ్రెస్సులో కాదు, ఆకారంలో కాదు, అంతరాత్మలో కలగాలట, హృదయంలో కలగాలట మార్పు. అంతరాత్మ శుద్ధీకరణ కావాలట. అదే అంటాడు అక్కడ. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి కూడా హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరగవలసినది కానీ శరీర సంబంధమైన సున్నతే కాదు. శరీర సంబంధమైన యూదుడే కాదు. ఇక దేవుని వల్ల మెప్పు రావాలంటే, దేవుని వల్ల గంత రావాలంటే శుద్ధీకరణ ఎక్కడ జరగాలి? మా యూదా సాంప్రదాయ ప్రకారమైన సున్నతి ఎక్కడ జరగాలి? ఆత్మలో జరగాలంట. అదే అన్నాడు అక్కడ. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరి సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరగవలసినదే కానీ అక్షరం వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వల్ల కాదు, దేవుని వలననే కలుగుతుంది. ఎవరి వల్ల కలగాలి మనకి మెప్పు? మనుషులు పొగడాలా? మనుషులు మన గొప్పవాడనాలా? మనుషులు మనం జ్ఞానవంతులు ఒప్పుకోవాలా? ఎవరు ఒప్పుకోవాలంట? నీ సేవ, నీ పరిచర్య, నీ సాక్ష్యము ఎవరికి మేలు కలగొండాలి? దాని ద్వారా ఎవరు నిన్ను ఒప్పుకునే విధంగా ఉండాలి? దేవుడు నిన్ను గురించి స్టేట్మెంట్ ఇవ్వాలి, మనుషులు కాదు. అప్పుడు కదా నీకు మెప్పు కలిగేది దేవుని వలన. అప్పుడు కదా దేవుని వల్ల నీకు ఘనత కలిగేది. ఆ దేవుని వలన మెప్పు ఘనత నీకు కలగాలంటే ఏం చేయాలంట? క్రీస్తు పరిచారకులను సేవకులుగా భావించాలి. గృహ నిర్వాహకత్వంలో నమ్మకంగా ఉండాలి, నమ్మకమైన రాయబారిగా ఉండాలి. దేవునికి సంఘానికి ఎవరిని విమర్శించకూడదు, ఎవరికి తీర్పు తీర్చకూడదు. ఈ బాహ్య సంబంధమైన ఈ ఆకారం కాకుండా, ఈ బాహ్య సంబంధమైన ఈ సున్నతి కాకుండా హృదయంతరంగంలో జరగాలి మార్పు. అప్పుడే దేవుని వలన నీకు మెప్పు కలుగుతుంది. అలా ఉన్నవాడికి దేవుని వల్ల కలుగుతాడు. పై ఆకారం ధరించిన వారికి ఏమో మనిషి వల్ల మెప్పు కలిగితే, అంతరంగంలో శుద్ధీకరణ జరిగిన వారికి ఎవరి వల్ల కలుగుతాడ? దేవుని వల్ల మెప్పు కలుగుతుంది. అందుకే కదా యోహాను గారు యేసుక్రీస్తు వారు అక్కడ చెప్పినటువంటి మాట. అదే మత్తయి సువార్త 11వ అధ్యాయం 2 నుండి 10 వచనాల వరకు మనం చదువుకున్న మాటలు అవేనండి. యేసుక్రీస్తు వారు యోహాను గురించి చెప్తున్నటువంటి సాక్ష్యం అండి అది. కాబట్టి యోహాను గురించి చెప్తున్న సాక్ష్యం. మనుషులు ఏమన్నారు యోహాను గారిని? మా మనుషులు ఎవరన్నారు యోహాను గారిని? ఏమన్నారు? తిండిపోతున్నారు కదా, తిండిపోతున్నారు. ఎందుకంటే అడవి తేనె తింటూ, మిడతలు తింటూ, ఎవడి ఆ తోలు దంటే అవి ధరించుకొని అడవిలో ఉంటున్నాడు కనుక ఇటు తిండిపోతని చెప్పేసి అన్నారు. యేసుక్రీస్తు వారిని ఏమన్నారు? ఇటు పాపులతో సహవాసం చేసేవాడు, పాపులతో స్నేహం కలిగిన వాడు కాబట్టి అని చెప్పేసి యేసుక్రీస్తు వారిని అన్నారు. ఇది మనుషులు చెప్పేటటువంటి భాష, మనుషులు చెప్పేటటువంటి ఆలోచన. కానీ బాప్తిస్మిచ్చి యోహాను గారిని వారేమో తిండిపోతని చెప్పేసి, నిద్రపోతని చెప్పేసి మాట్లాడుతుంటే, ఆయన చేసిన పనిని బట్టి, ఆయన ఇచ్చినటువంటి రాజమార్గాన్ని బట్టి, ప్రజలకు క్రీస్తు గురించి చెప్పినటువంటి సందేశాన్ని బట్టి, వారి జీవితాల్లో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించినటువంటి పరిస్థితులు బట్టి చెప్పాడు కదా యోహాను గారు. ఏమన్నాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించడం మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడినది. మేము అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారే, అబ్రహాముకు తగిన క్రియలు మీలో ఉన్నాయా? మేము ఈదులు అని చెప్పేసి గడ్డం పెంచుకొని నువ్వు డ్రెస్ చేసుకుంటున్నావే, అంతరంగంలో శుద్ధీకరణ జరిగిందా? యూదా వంశ ప్రకారం, యూదా జాతి ప్రకారం ప్రతివాడు సున్నతి పొందాలని ధర్మశాస్త్రం రాయబడిందని తెలిసి శరీర సంబంధమైన సున్నతి మీరు పొందారే, మరి నీ హృదయంలో జరిగిందా సరైన సున్నతి? శుద్ధీకరణ ఎక్కడ జరగాలి? అంతరంగమందు జరిగితేనే కదా దేవుని వల్ల నీకు మెప్పు కలిగేది. ప్రజలు విమర్శించవచ్చు, ప్రజలు తీర్పు తీర్చవచ్చు, ప్రజలకు నచ్చకపోవచ్చు, కానీ నీ అంతరంగంలో హృదయ శుద్ధీకరణ ఉంటే మెప్పు ఎవరి వల్ల కలుగుతుందట? దేవుని వల్ల కలుగుతుందట. అదే యోహాను గారి జీవితంలో జరిగింది. సమాజానికి క్రీస్తును పరిచయం చేశాడు, పరలోక సంబంధమైన జ్ఞాన సముద్రాన్ని ప్రకటించాడు. యూదా జాతికి, ఇశ్రాయేలు ప్రజలకు, ఈ ప్రపంచ మానవాళికి పాపం నుండి పక్షాలన ఎలాగో తెలియనటువంటి కాలంలో
యేసుక్రీస్తు ద్వారా ప్రతి మనిషికి కూడా పాపం నుండి ప్రక్షాళన కలుగుతుందనే విషయాన్ని, ఆయన ద్వారానే మనకు పరలోకమని, ఇదిగో రాబోతున్నాడని, ఆయన మనకి మార్గాన్ని సిద్ధపరుస్తున్నాడని ఎన్నో గొప్ప సంగతులు, ప్రాముఖ్యమైన విషయాలు బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు తనకంటే ముందుగా వచ్చి క్రీస్తు రాయభారిగా, నమ్మకమైన రాయభారి ఎలాంటి ఉన్నాడో మంచి ఔషధం అంటే ఈ సత్యాన్ని తెలియజేశాడు. ఎవరి విషయాలు తెలియజేశాడు. అందుకే యేసుక్రీస్తు వారు యోహాను గురించి ఏమన్నాడు? స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా బాప్తిస్మం ఇచ్చే యోహాను గారికి ఎవరి వర్ణ కలిగిందండి? మెప్పు. దేవుడు ఒప్పుకున్నాడు కదా గొప్పవాడు. అలాంటి వాడు స్త్రీల కలిగిన వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు ఇంతవరకు పుట్టలేదు. ఎందుకంత గొప్ప మెప్పు కలిగింది దేవుని వల్ల? ఎందుకంత గొప్ప ఘనత కలిగింది? క్రీస్తుని గురించినటువంటి సత్యాన్ని, సంఘాన్ని గురించినటువంటి మర్మాన్ని, దాచబడినటువంటి విషయాలు ఈ ఇశ్రాయేలు ప్రజలు, యూదులందరూ కూడా ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలకు, అలవాట్లకు బానిసలై సత్యాన్ని అంగీకరించలేని పరిస్థితుల్లో వారందరూ కూడా అంధకారంలోనే మరిగిపోతున్నారు. అలా అంధకారంలో మరిగిపోతున్నటువంటి వారికి క్రీస్తుని గురించినటువంటి సువార్త, ప్రకాశించేటటువంటి సువార్త, మరణము తర్వాత ఉన్నటువంటి మహాలోకము, పాపము నుండి ప్రక్షాళన, ఇవన్నీ కూడా ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఆ ప్రజలకు తెలియజేశాడు. కనుక క్రీస్తు వారిని గురించినటువంటి సాక్ష్యములు, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టనే. యోహాను గారికి ఎలా ఎవరి వల్ల కలిగింది మెప్పు? ప్రజలు ఏమన్నారు? తిండిపోతున్నారు, పనికి మానవాడు అన్నారు. యేసుక్రీస్తుని కూడా అలా అన్నారు. పాపులతో స్నేహం చేస్తాడు, పాపులు ఎందుకు వెళ్ళిపోతాడు, వ్యభిచారంతో కలిసి ఉంటాడు, ఈయన దేవుని కుమారుడేంటి, ఈయన సేవకుడేంటి? కానీ క్రీస్తుకి ఎవరి ద్వారా కలిగింది మహిమ? దేవుని వలన. తండ్రి ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు. ఏ మనుషుడి గురించి అలా చెప్పాడా తండ్రి? ఏ వ్యక్తి గురించి అలా చెప్పాడా తండ్రి? మనుషులకు నచ్చలేదు, దుర్మార్గుడు అన్నారు, పనికి మానవాడు అన్నారు, పాపాత్ముడు అన్నాడు, పాపంతో సహవాసం చేసేవాడు అన్నారు, తిండిపోతూ నిద్రపోతున్నారు. యోహాను గారు కూడా అలాగే చెప్పారు. కానీ ఇక్కడ క్రీస్తు ఏమన్నాడు? ఎవరి బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి ఏమన్నాడు? స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టనే. ఇది దేవుని వలన కలిగే మెప్పు. దేవుని వలన కలిగే మెప్పు పొందాలంటే ఈ పరిచర్యలు, ఈ ప్రయాణములు, ఎన్నో ఒడిదడుకులు, ఎన్నో అపాయాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ప్రతికూల అనుకూల పరిస్థితులు ఇవన్నీ కూడా సంభవిస్తాయి. వీటిని జయిస్తేనే కదా, వీటికి నిలబడగలిగితేనే కదా, వీటిని తట్టుకోగలిగితేనే కదా. అందుకే సహనము మీకు అవసరమైనదని ప్రభు వచ్చే వరకు ఎవరు కదా దీర్ఘశాంతంతో మీరు ఉండండి. ఎవరికి తీర్పు తీర్చుకోండి, ఎవరు విమర్శించద్దు, నమ్మకముగా పనిచేయండి, నమ్మకమైన గృహ పరిపాలన జరిగించండి. ఆయన వచ్చినప్పుడు మీకు ఏం కలుగుతుంది? మెప్పు, ఘనత. ఈరోజు క్రైస్తవులు మనం అందరూ కూడా సంపాదించుకోవాల్సింది అండి. ఎలా కలుగుతుందంట దేవుని వల్ల మెప్పు? మనకు ఎలా కలుగుతుందంట? మనందరూ కూడా దేవుని వల్ల మెప్పు. క్రీస్తు పరిచారకులను దేవుని సేవకులుగా భావించాలి, గృహ నిర్వాహక పరిపాలన చక్కగా జరిగించాలి, దేవునికి సంఘానికి నమ్మకమైన రాయభారిగా ఉండాలి, ఎవరిని విమర్శించకూడదు, ఎవరిని తీర్పు తీర్చకూడదు, బాహ్య సంబంధమైన ఆలంకరణ మనకు ఉండకూడదు, బాహ్య సంబంధమైన సున్నతి మనకు జరిగించకూడదు. శుద్ధీకరణ హృదయములు జరగాలి. బాహ్య సంబంధమైన అలంకరణ మనం చక్కగా ధరించుకున్నప్పుడు మనం క్రైస్తవులుగా సమాజానికి కనపడవచ్చు, మంచివారుగా మన సమాజానికి కనపడవచ్చు. అదే పౌలు గారు, నా ఎందు ఏ దోషము లేదని నేను నీతిమంతుడని అనుకోవట్లేదు, నన్ను విమర్శించేవాడు, నాకు తీర్పు తీర్చేవాడు ఎవరట? ప్రభు. ఏమో నాకు తెలియని విషయాలు కూడా నాలో ఏమైనా ఉన్నాయేమో. ఏ తప్పు లేదని నేను అనుకుంటే ఎలా? ఏ దోషము లేదని నేను అనుకుంటే ఎలా? ఏ పాపం చేయలేదని నేను అనుకుంటే ఎలా? నాకు తెలియని విషయాలు కూడా నన్ను విమర్శించేవాడు, నాకు తీర్పు తీర్చేవాడు ప్రభువే. కనుక ఆయన వచ్చేంతవరకు నేను ఎవరికి తీర్పు తీర్చను, ఆయన వచ్చేంతవరకు నేను విమర్శించను.
ఎవరిని విమర్శించను. అప్పటి కదా దేవుని వల్ల నీకేం కలుగుతుంది? మెప్పు కలుగుతుంది అంట. అలా ఉన్నటువంటి యోహాను గారిని దేవుడు ఒప్పుకున్నాడు. స్త్రీలు కలిగిన వాళ్ళు బాప్తిస్మం ఇచ్చేవాడు అంటే గొప్పవాడు పట్టానే మీరు వెళ్ళి చెప్పండి, చాలా గొప్పవాడు ఆయన. మరి ఆ ఘనత, ఆ మెప్పు నేటి క్రైస్తవ సమాజం కూడా పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనమందరం కూడా దేవుని మెప్పు పొందుకోవాలి తప్ప మనుషుల సంతోషం కాదు, మనుషుల మెప్పు కాదు, మనిషి యొక్క ఘనత కాదు. వారు పొగుడుతారు, తిడతారు, పొగుడుతారు, పడతారు, పొగుడుతారు, రాడేస్తారు. ఇప్పుడు అదే చేతులతో పూలు చల్లుతారు, అదే చేతులతో. కానీ నీ దేవుడు అలాంటి వాడు కాదు, నీ తండ్రి అలాంటి వాడు కాదు. మనుషుల వలన కలిగే మెప్పు మీకు వద్దు, మనుషుల వల్ల కలిగే సంతోషం మీకు వద్దు, మనుషుల వల్ల కలిగే పొగడతలు మీకు వద్దు. దేవుడు పొగడాలి, దేవుడు ఘనతివ్వాలి, దేవుడు మెప్పు నువ్వు పొందాలి. అలా నీవు పొందాలంటే సేవకులని క్రీస్తు పరిచర్యలు భావించు, గృహ నిర్వాహకంతో చక్కగా జరిగించు, నమ్మకమైన రాయబారిగా ఉండు, ఎవరిని విమర్శించొద్దు, ఎవరికి తీర్పు తీర్చొద్దు, బాహ్య సంబంధమైన అలంకరణతో మనం అలంకరించుకోవద్దు. ప్రతి యంత్రములు శుద్ధీకరణ జరగాలి. అప్పుడు కదా దేవుని వల్ల నీకేం కలుగుతుందట? మెప్పు, దేవుని వల్ల ఘనత, దేవుని వల్ల సంతోషం. అది మనం పొందుకోవడానికి ప్రయాసపడాలి. లోకం అది మనం పొందుకోవడానికి వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అది మనం పొందుకోవడానికి వాక్యానికి లోబడాలి, సహించాలి, ఓర్చుకోవాలి, దీర్ఘశాంతము చూపించాలి. అప్పుడు కదా నీకు ఏం కలుగుతుంది? దేవుని వలన మహా మెప్పు, ఘనత. 12 ఇశ్రాయేలు గోత్ర ప్రజలను ఒక అధికారిగా నియమించబడతాడు, ఒక రాజుగారిని అభిషేకిస్తాడు. ఆ మహా గొప్ప వాక్యాన్ని మనం అందరము పడండి ఈ మరణము తర్వాత పొందుకోవాలి, ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనం పొందుకోవాలి. అందుకే ఈ వాక్యాన్ని మనకి, అందుకొరకు ఈ మాటలు మనకు, అందుకొరకు ఈ 66 పుస్తకాలు మనకు దేవుడు రాయించి మన చేతిలో మన ముందుంచి తన సేవకుల ద్వారా అర్థం కానటువంటి ఈ మర్మాలను వారి ద్వారా సంఘానికి తెలియజేస్తున్నాడు, వారి ద్వారా సంఘానికి ప్రకటిస్తున్నాడు. కనుక ప్రియులారా, ఎప్పటికైనా మనం ఆలోచన కలిగిన వారమైతే మనుషుల వలన కలిగే మెప్పు కొరకు, వారి వలన కలిగే సంతోషం కొరకు కాకుండా దేవుని మెప్పును మనం పొందుకునేలాగున, దేవుని మనం సంతోషపెట్టేలాగున ఈ జీవిత ప్రయాణములు, ఈ పరిచర్య భాగములు మనకు అప్పగించబడినటువంటి బాధ్యతలు మనం నమ్మకంగా ఉంటూ, నమ్మకమైన రాయబారిగా ఉంటూ దేవుని సంతోషపరుస్తూ ఈ పరిచర్యలో ఈ జీవన ప్రయాణములు ఎదురయ్యే సమస్యలను, ఒడిదుడుకులను, అడ్డంకులను, ఆటంకాలను, విమర్శలను ఇవన్నీ కూడా మనం మంచి మనసుతో స్వీకరించి సహించి ఉన్నతమైన దేవుని యొక్క పిలుపును అందుకొని ఆ మహాదేవుని యొక్క ఘనతను, మెప్పును, సంతోషాన్ని మనం అందరం కూడా పొందుకునేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ మంచి హృదయాలు, తలంపులను కలుగుచేయాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలను నేను ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమిచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములను, మీ తలంపులను కావులను గాక. ఆమేన్. దేవా నాయన శోధా Lord
కూర్చోనండి. ప్రియుల సమయంలోని మరొకటి కానుకలు కృతజ్ఞత కానుకలు దయచేసి ముందుకు రావాలని మనం చేస్తూ ఉన్నాను. మరొకటి కానుక ఉన్నవారు కృతజ్ఞత కానుకలు వారు దయచేసి ఉన్నట్లయితే ముందుకు రావాలని మనం చేస్తూ ఉన్నాను. ప్రార్థించుకుందాము. మరొకటి కానుకలు కృతజ్ఞత కానుకలు వారు ముందుకు వచ్చితే ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుడా, కృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు. అటువంటి కాలంలో 3వ ఆదివారపు ఆరాధనలు ఈ సన్న బిడ్డల తండ్రి మీ శిలువ ప్రత్యక్షత ముందు శిరస్సు వంచి నిలబడి ఉన్నారు. బిడ్డల జీవితాల్లో మీరు చేసిన మేళను బట్టి, వారి పనివాటులలో, వారి వ్యాపారంలో, చదువులలో మీరు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి ప్రేమించి వారికి ఇచ్చిన సమృద్ధి నుండి శ్రేష్టమైన భాగాన్ని సమకూర్చి దానికి సన్నిధానాన్ని ఏర్పడను మొక్కుబడి కానుకలుగా, కృతజ్ఞత కానుకలుగా వారు గుప్పలిపి ఉండగా ఈ ఏర్పడ మీరు స్వీకరించండి. 30 60 100 ఫలింపచేయండి. ఇక్కడ ఆయన నిలబడిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు వరుసను మీరు దీవించండి. చేసిన పని వాటిలో మీరు తోడుగా ఉండండి. వారి వ్యాపారంలో మీరు ఆశీర్వదించండి. వారి పలు వాటిలో మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాము. వారికి ఇచ్చిన బిడ్డలను, కుమారులను, కుమార్తెలను, కలిగిన సమస్తాన్ని కూడా మీకులో వారికి కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని కూడా తీర్చిన ఆయన వారి చదువుల్లో కూడా మీరు తోడుగా ఉండి క్షేమాన్ని, మంచి ఆరోగ్యము, సౌఖ్యములు దయచేసి సమాధానంతో, సంతోషముతో నిత్యము వారిని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున బట్టి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం కుటుంబాలకు, మీకును బిడ్డలకు కలిగిన సమస్తములకు తోడై నడిపించును గాక. ఆమేన్. సమయంలోని సంఘ కార్యక్రమ స్వీకరణ జరిగించుకుందాము. అర్పణల కీర్తన పాడుతూ ఉండగా పెద్దలు వచ్చి సంఘ కార్యక్రమ స్వీకరణ జరిగించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాటి వాడని నీవు నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. స్త్రీలను మంచి సమయంలోని చక్కగా మంచి పాటలు పాడి ఇచ్చినటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. సమయంలోని సంఘ ప్రధానాలు వీళ్ళ సమయంలోని సహోదరులు భాగ్యలక్ష్మి గారు చక్కగా క్రిస్మస్ కాలంలో క్రిస్మస్ డే అలాగే వారికి సంబంధించినటువంటి కొన్ని అక్కడ నిమిషమై ఇవన్నీ కూడా సిద్ధపరిచినారు కనుక చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవుడు వారికి ఇచ్చినటువంటి మంచి ఆలోచన బట్టి చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిషుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో మా ప్రియులు దేవుని దాసురాలు భాగ్యలక్ష్మి గారు బట్టి మీ సన్నిధానంలో విజ్ఞాపన చేస్తున్నాము. ఈ క్రిస్మస్ దినాలను తండ్రి సంతోషకరమైనటువంటి నాయన ఈ కార్యములు, ఈ పండుగ వాతావరణములు లేదా అందరూ కూడా నాయన సాదృశ్య రూపంలో ఉండటం నిమిత్తమై క్రిస్మస్ ట్రీ నాయనను ఈ సన్నిధానంలో తండ్రి వారు బహుకరిస్తున్న విషయాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. విధాసాలు ఇచ్చిన మంచి ఆలోచన బట్టి వారికి ఇచ్చిన దాతృత్వాన్ని బట్టి నాయన వారి వరకు వారి బిడ్డలను కలిగిన సమస్తాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. చేస్తున్న పని వాటి నుంచి కార్యక్రమాలను దీవించండి. ఈ యొక్క క్రిస్మస్ యొక్క దీవెనలు, సమాధానం, సంతోషం నిత్యం కూడా నాయన వారికి వరకు వారికి బిడ్డలకు కలిగిన సమస్తాన్ని కూడా మీరు సమృద్ధిగా అనుగ్రహించమని, క్షేమాన్ని, మంచి ఆరోగ్యమును, సౌఖ్యమును, దీర్ఘాయువు ప్రసాదించి వారి బ్రతుకు దినములన్నీ కూడా నాయన కృపాక్షేమములు వారికి కుటుంబాలకు మీరు సమృద్ధిగా అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున బట్టి ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. సమయంలోని సంఘ ప్రకటనలు, ప్రియుల సంఘ ప్రకటనలు ఉన్నటువంటి పౌరుషి తెలియజేయవలసిగా మందికి ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవాటి దేవునికి వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్ గారికి వందనాలు. సంఘ పెద్దలకు, సంఘస్థులందరికీ వందనాలు. ఈరోజు అందించిన సీడియం కొండా స్వరూపరాయణ గారు 500 రూపాయలు. అలాగే ఇప్పటి వరకు క్రిస్మస్ పంచాయతీగా వచ్చిన పేర్ల వివరాలు మీ ముందు ఉంచుతున్నాను. ముండ్రా పౌల్ శ్రీనివాసరావు గారు 500 రూపాయలు, బొత్తుల మరియమ్మ గారు 500 రూపాయలు, మాదాల జ్ఞానసుందరమ్మ గారు 500 రూపాయలు,
పోషిని వారు 500 రూపాయలు, మరియు సుభాషిణి గారు 500 రూపాయలు, కల్పూరి రామప్రసాద్ గారు 500 రూపాయలు, కోరే జార్జి గారు 500 రూపాయలు, ఒక విశ్వాసి 100 రూపాయలు, కల్పూరి పూర్ణచంద్రరావు గారు 500 రూపాయలు, కేతారి మాణిక్యమ్మ గారు 500 రూపాయలు, ప్రత్తిపాటి కుమారి గారు 500 రూపాయలు, కల్పూరి క్రీస్తుదాస్ గారు 500 రూపాయలు, కల్లూరి నరసింహారావు గారు 500 రూపాయలు, గొడ్డముక్కల బుజ్జి గారు 500 రూపాయలు, కొమ్మా సుధాకర్ గారు 500 రూపాయలు, కొరపాటి శాంతమ్మ గారు 500 రూపాయలు, గోసు దివ్యోల్ గారు 500 రూపాయలు, భక్తుల రామ్మూర్తి గారు 500 రూపాయలు, దాసి మైకేల్ గారు 500 రూపాయలు, పెరుమాల ప్రసాదరావు గారు 500 రూపాయలు, కల్పూరి వెంకటేశ్వర ఎలక్ట్రిషియన్ గారు 500 రూపాయలు, మర్రి సైదులు గారు 500 రూపాయలు, గోసు జాన్పేట గారు 500 రూపాయలు, మద్దు శ్రీనివాసరావు గారు అనుష 500 రూపాయలు, కేతాని మహేష్ గారు 500 రూపాయలు, డొక్కా మేరీ గారు 500 రూపాయలు, మర్రి మరియమ్మ గారు 500 రూపాయలు, ప్రతిపాటి కృపమ్మ గారు 500 రూపాయలు, కలుపూడి దీనమ్మ గారు 500 రూపాయలు, మధ్యలో రాధరస గారు డాక్టర్ గారు 500 రూపాయలు, గడ్డం సాయన గారు 1000 రూపాయలు. ఇప్పటి వరకు 31 కుటుంబాలు అందిందమ్మా. ఇంకా ఇవ్వదలుచుకున్న వారు త్వరగా ఇస్తే పెయింట్ పనులు జరుగుతున్నాయి. కలుపురి కృపా గారు వైఫ్ ఆఫ్ వెంకటేశ్వర గారు 500 రూపాయలు. పనులు జరుగుతున్నాయి కాబట్టి పోవలసిన వారు, ప్రేరేపణ కలిగిన వారు త్వరగా ఇచ్చి సహకరించవలసిందిగా సంఘపక్షాన వందనాలు తెలియజేస్తుంది. వీళ్ళ చక్కగా ఇంతవరకు కూడా ఈ సంఘ ఆకరణలో తెలియజేసినటువంటి ట్రెజరర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మరి సమయం మనకు పండుగ కార్యక్రమం ఒక వారం మాత్రం ఉంది. పనులన్నీ కూడా ఇంకా జరగవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కానీ ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి సహకరించండి. మరి చర్చ కార్యక్రమాలు, చర్చ విషయాలు, మీటింగ్ విషయాలు ఇవన్నీ కూడా చాలా విషయాలు ఆగిపోయినాయి. కానీ విషయాన్ని కూడా మీరందరూ సహకరించి గమనించి ఇవ్వాల్సిన వారు ఇంకా పెద్దలు సహకరించి ఈ పండుగ కార్యక్రమాన్ని చక్కగా మీరందరూ కూడా సంతోషంతో జరుపుకునే విధంగా మీరందరూ కూడా మంచి మనసుతో, ఆలోచనతో సహకరించవలసిందిగా ప్రేమతో మీరందరూ కూడా మనం చేస్తూ ఉన్నారు. సమయంలోని వివాహ ప్రకటన మధ్యలో 2వ వివాహ ప్రకటన మీరందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా ఆలోచించండి. వరంగల్ జిల్లా వరంగల్ మండలం గ్రామ వాస్తవ్యులు పైత యేసురత్న గారు, అలాగే రవికమ్మ వారి కుటుంబాలు చిరంజీవి సంధి అను ఆయనకులు, పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం దాచేపల్లి గ్రామ వాస్తవ్యులు శ్రీ పగడాల రాంబాబు, చంద్రకళ కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి రంజిత అను ఆమెకలు దేవుని ఏర్పాటు ప్రకారం 20/12/2024 అనగా వచ్చే శుక్రవారం ఉదయం 10:11 గంటలకు క్రీస్తు గోవింద దేవాలయం నందు పరిశుద్ధ వివాహము జరపడానికి పెద్దలు నిశ్చయించున్నారు కనుక వీరి పరిశుద్ధ గృహస్థ జీవనములో వర్ధిల్లినట్లు వారి నిమిత్తమై సంఘము ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. వీరు జతపరచకూడదని న్యాయమైన సహేతు ఎవరైనా కనపరచగలిగినట్లా అటు వారు తన ఆక్షేపణలు వివాహపు తేదీలోగా తెలియచేయవలసిందిగా మీ అందరికీ ప్రేమతో మీ అందరికీ ప్రకటిస్తూ 2వ వివాహ ప్రకటనగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. శుక్రవారం వచ్చే శుక్రవారము పరిశుద్ధ వివాహము జరుగుతుంది కనుక మన సంఘమంతా కూడా ప్రార్థించవలసిందిగా పాల్గొనవలసిందిగా ప్రేమతో మీరు కూడా మనం చేస్తూ ఉన్నాను. అయితే ఉన్నాయి ప్రకటనలు రెడీ అండి. సో ప్రకటనలు అదే మరి ప్రకటనలు ఏమైనా రెడీ అయితే సేకరించబడవాలి. సభ్యులు గమనించుకుంటూ ప్రార్థన ప్రార్థన దీవాక్షులతో మనందరం కూడా సెలవు తీసుకుందాం. అర్పణలో నీవే మాకే చితివి మాగునా సకలాస్తు మాగునా సకలాస్తు మా ప్రభువాయని నీవే గలా
చిన్న పరలోక ప్రార్థన దైవాశీర్వాదం అందరూ కూడా సెలవు తీసుకున్నాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ పరిశుద్ధ పాదములకు నాయన వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాము. దేవ, గడిచిపోయినటువంటి పరిశుద్ధ ఆదివారం నుండి మరింత వారం వరకు మీ బిడ్డలమైన మమ్మలను మీరికల చోటన భద్రపరచి వారమంతయు మాకు కావలసిన క్షేమాన్ని, మంచి ఆరోగ్యమును, సౌఖ్యమును దయచేసి నాయన మీ ఉన్నతమైన ప్రేమను బట్టి మమ్మల్ని సజీవులుగా జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధానంలో నిలబెట్టుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. ఇంతవరకు నాయన పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యము ద్వారా మీ నామాన్ని ఘనపరిచున్నాము. నాయన దేవుని వలన మెప్పు ఎలా కలుగుతుందనే విషయాన్ని మీ గ్రంథాన్ని పరిశీలించినప్పుడు తండ్రి, బాహ్య సంబంధమైన ఆకారము కాదు కానీ, శరీర సంబంధమైన సున్నతి కాదు కానీ, అంతరంగమందు శుద్ధీకరణ జరిగినప్పుడే దేవుని వలన మెప్పు కలుగుతుందని మీరు సెలవిచ్చారు. బాహ్య ఆకారాన్ని అలంకరించుకున్న వారి వలన మనుషుల వలన లాంటి వారికి మెప్పు కలుగుతుంది. హృదయాన్ని అలంకరించుకున్న వారు, హృదయాన్ని శుద్ధీకరణ చేసుకున్న వారికి నాయన దేవుని వలన మెప్పు కలుగుతుందని మీరు సెలవించారు. ఆ దేవుని మెప్పును మేమును పొందుకోవాలంటే నాయన క్రీస్తు పరిచారకులను, సంఘాన్ని గురించినటువంటి మర్మాన్ని ఈ సమాజానికి, సంఘానికి తెలియజేయడానికి నాయన దేవునికి, సంఘానికి మధ్యవర్తిగా వచ్చినటువంటి క్రీస్తు వలన వారికి నిజమైన మెప్పు, ఘనత, ప్రభావములు కలుగుతుందని మీ లేఖనం సెలవిస్తున్నది. కనుక ఆయన విన్నటువంటి మాటలు విడల హృదయాలు మీరు ఫలింపచేయండి. ఈ సంఘములైన క్రీస్తు సంప్రదించబడిన ఈ సంఘాన్ని తండ్రి దేవుని కొరకు ప్రతిష్ఠించడానికి నానా విధములైన జ్ఞానము వెళ్ళాలి తప్ప తండ్రి విమర్శలు వెళ్ళకూడదు, వివాదాలు వెళ్ళకూడదు, తీర్పులు వెళ్ళకూడదు. అందుకని సంఘాన్ని మీరు అభిషేకించి ఆశీర్వదించారు, ఈ వాక్యము ద్వారా ప్రతిష్ఠించారు, క్రీస్తునే బండ మీద నిర్మాణం జరిగించారు తండ్రి. అట్టి సంఘము ద్వారా తండ్రి సమాజానికి మంచి సందేశం వెళ్ళాలి, మంచి జ్ఞానం వెళ్ళాలి, సహవాసం వెళ్ళాలి, ఐక్యత కూడిన కూడా అనుభవం వెళ్ళాలి తప్ప విమర్శలు, వివాదాలు, గొడవలు, తీర్పులు ఇవి వెళ్ళకుండా నాయన మమ్మలను మీ వాక్యము చేత నాయన బంధించమని ప్రార్థిస్తూ ఒకరి పట్ల ఒకరు సహవాసములు, ప్రేమలు, సంతోషములు, సమాధానములు ఎంతో సంతోషంగా ఈ పండుగ దినాన్ని, పండుగ కార్యక్రమాలు ముందుకు వెళ్ళవలసినట్టుగా తండ్రి కొన్ని అవయవ కారణాలు వచ్చినాయన, కొన్ని పరిస్థితులు వచ్చినాయన, ఎవరిలో సంతోషము లేక నాయన, ఎవరిలో సమాధానము లేక తండ్రి మేమందరం కూడా నాయన సతమతం అవుతున్నాము. ఇటు ఆలోచనలు మా నుండి దూరపరచండి, అటు అధిక అవధి క్రీడలు మీరు తొలగించండి, అంధకార శక్తులను మీరు తీసివేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఒకరి పట్ల ఒకరు క్షమా హృదయం కలిగిన వారై, ఒకరి పట్ల ఒకరు ప్రేమ భావం కలిగిన వారై, క్రీస్తు ఎలాగైతే పాపులుగా, ధర్మార్గులుగా, అంధకారంలో ఉన్నటువంటి మమ్మలను ప్రేమించి మా వరకు నాయన తన యజ్ఞాన్ని జరిగించున్నాడు. ఆ క్రీస్తులో కలిగి ఉన్నటువంటి మేము కూడా తండ్రి ఆ భావాలను మాలో పొందుపరుచుకొని, ఆ జ్ఞానాన్ని మేము కూడా నాయన మా హృదయంలో ప్రతిష్ఠించుకొని, హృదయంలో శుద్ధీకరణ జరిగి మేము కూడా నాయన ఒకరి పట్ల ఒకరు క్షమా హృదయం కలిగి, ప్రేమ కలిగి వర్ధిల్లే భాగ్యము దయచేయండి. సంఘాన్ని మీరు దీవించండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాలను కూడా నాయన జ్ఞాపకం చేసుకునండి. చిన్న బిడ్డలను, స్త్రీలను, పురుషులను, యవన బిడ్డలను, వృద్ధులను తండ్రి వారికి ఇచ్చిన వయస్సును బట్టి, వారి కాలాన్ని బట్టి, వారి అవసరాలు బట్టి వారికి కావలసిన సమస్తాన్ని కూడా మీరు సమకూర్చమని ప్రార్థిస్తూ ఉన్నాము. సంఘంలో ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారు, వ్యాధి బాధలతో ఉన్నారు తండ్రి, మరణ పడకలపై ఉండి విజ్ఞాపనం చేస్తున్నారు, అటు వారు కూడా జ్ఞాపనం చేస్తున్నారని బిడ్డలకు కావలసిన క్షేమాన్ని, మంచి ఆరోగ్యమును సమకూర్చమని ప్రార్థిస్తూ ఉన్నాము. సంఘములనైనా సమాధానం, ఐక్యతను మీరు దయచేయండి. అన్నదమ్ముల మధ్యను, అత్తాచెల్లెల మధ్యను, అత్తాకోడళ్ళ మధ్యను, భార్య భర్తల మధ్యను, అలాగే తండ్రి సంఘ బిడ్డల మధ్యను, విశ్వాసుల మధ్యను, సేవకుల మధ్యను, పెద్దల మధ్యను తండ్రి మేమందరము కూడా నాయన ఒకే కుటుంబముగా ఈ గృహ పరిపాలనలో నాయన మీ పనిని జరిగిస్తూ ఉండగా తండ్రి మీ ఆత్మ చేత మమ్మల్ని ఐక్యపరచండి, మీ వాక్యము చేత మమ్మల్ని నాయన శుద్ధీకరణ జరిగించమని ప్రార్థిస్తూ సహాయం చేయండి. సంఘములో తండ్రి చదువుకున్న బిడ్డలను దీవించండి, వ్యవసాయం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి, ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి, సొంత షాపులు బట్టి వ్యాపారం చేస్తున్న బిడ్డలను దీవించండి. వారి శక్తి సామర్థ్యం కొలది, వారి చేతి పనులు బట్టి
వారి కుటుంబ జీవనోపాధి వరకు, వారి పోషణ వరకై వారికి ఇచ్చిన సామర్థ్యం కొలది ఆయా రంగాల్లో ఆయా పనులలో చేస్తున్న ప్రతి పనిలో కూడా నాయన మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. ఎవరైనా ఉద్యోగం లేక బాధపడుతున్నారో సహాయం చేయండి. నిశ్చితమైన వారి జీవితాల్లో కూడా నాయన గొప్ప కార్యం మీరు అడిగించమని ప్రార్థిస్తున్నాము. సంఘములో తండ్రి ఎవరైతే నాయన క్రీస్తును అంగీకరించక నాయన ఇష్టానుసారమైన జీవితాలతో దేవుడిచ్చినటువంటి ఆయన ఈ ఆయుష్కాలాన్ని వ్యర్థంగా గడుపుతూ నాయన అధ్యాంతరంగా తండ్రి మధ్య కాలంలోనే వారి యొక్క జీవనాన్ని ముగిస్తున్నారు తండ్రి. అటు బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఎవరు నశించడం మీకు ఇష్టం లేదు తండ్రి. అంతటా అందరూ మారు మనసు పొందాలనేది మీ ఆలోచన ఎండగా తండ్రి. ఎవరిని పోగొట్టుకోకూడదు నాయన, ఎవరిని విడిచిపెట్టుకోకూడదు తండ్రి. అందరూ నాయన మీరు సమకూర్చుకునే విధంగా ఆయన మీ వాక్యం ద్వారా దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాము. సంఘములో తండ్రి వివాహ కార్యముల కొరకు, శుభ కార్యముల కొరకు నాయన బిడ్డలో ఆశ కలిగి ఎదురు చూస్తున్నారు. సహాయం చేయండి. విలువైన గొప్పదైన కార్యము మీ ప్రణాళిక ద్వారా సిద్ధపరచమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. బిడ్డల జీవితాల్లో మంచి విశ్వాస సంబంధమైన కుమార్తెలు కుమారుడు నాయన వివాహం అనే కార్యం ద్వారా తండ్రి ఏకపరచమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. అలాగైనా సంఘాన్ని పరిపాలిస్తున్న పెద్దల బట్టి నాయన ప్రార్థిస్తున్నాము. మా సంఘ డెలిగేట్ గారు బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము. పిసిసి మెంబర్ బట్టి నాయన వారి కుటుంబాన్ని బట్టి మీ జ్ఞాపనం చేస్తున్నాము. సంఘ పెద్దల బట్టి నాయన వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము. అలాగే నాయన సంఘ ట్రెజరర్ గారు బట్టి నాయన ఆర్గనైజర్ గారు బట్టి నాయన మీ సన్నిధానం జ్ఞాపకం చేస్తున్నాము. అప్పగించబడిన బాధ్యతలు నమ్మకమైన రాయభారిగా ఉంటూ నాయన ఎవరిని విమర్శించగా తీర్పు తీర్చగా మీ వలన మెప్పు పొందే వారిగా మమ్మల్ని తండ్రి మీరు అభిషేకించమని ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. సంఘపు సరిహద్దులను విస్తరింప చేయండి. సంఘములు నాయన కలతలు లేకుండా, ఆటంకాలు లేకుండా, కల్మషము లేకుండా, ముడతలైనను కలంకమైనను లేనటువంటి పరిశుద్ధ నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తంలో కడగబడినటువంటి సంఘముగా తండ్రి ఈ దక్షిణ గడ ప్యారిష్ సంఘాన్ని, ఈ దాచబడి దక్షిణ గడ సంఘాన్ని తండ్రి మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. సార్వత్రిక సంఘముగా నాయన మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. మా దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రజలు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి ఆయన అధికారాన్ని దుర్వినియోగపరచగా ఆయన ప్రజలకు క్షేమాభివృద్ధి కొరకై ప్రజల పట్ల మేలుకరమైన గొప్ప కార్యములు జరిగించున్నామని తండ్రి ఈ ప్రణాళికలు మీ జ్ఞానముతో వారిని నింపమని ప్రార్థిస్తూ సహాయం చేయండి. ఈ పండుగ దినాలను నాయన మరి క్రిస్మస్ పండుగ యొక్క ఆరాధన కొరకు నాయన చర్చిని అలంకరించుకునే విషయంలో తండ్రి అనేక మంది నాయన వారు కలిగినటువంటి దాతృత్వాన్ని కలిగి ఉన్నారు. ఇచ్చినటువంటి ప్రతి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి. ఇంకా ఇవ్వాల్సిన వారు కూడా నాయన సామర్థ్యం దయచేసి వారు కూడా నాయన వారికి కావాల్సిన సమస్తాన్ని కూడా సమకూర్చి ఈ మంచి కార్యములు వారు కూడా నాయన పాలిభాగస్తులవడానికి బిడ్డలను ప్రేరేపించమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. అలాగండి 20వ తారీఖున జరగబోయే పరిశుద్ధ వివాహములు కూడా మీకు తోడుగా ఉండి ఆ కార్యమంతా కూడా నాయన నామానికి మహిమకరంగా జరిగించుకోవాలని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. సంఘాన్ని తండ్రి మరొకసారి రాస్తాలను అప్పగించుకుంటూ శ్రీడపించిన కుటుంబాలను అలాగే ఆయన సంఘ కార్యక్రమాల కొరకు ఈ పండుగ కానిచ్చిన కుటుంబాలను అలాగే గుప్పల బియ్యం ఇచ్చిన ప్రతి కుటుంబాన్ని కూడా నాయన మీరు దీవించి ఆశీర్వదించండి. ఇంతవరకు కూడా మీ సన్నిధానంలో శిరస్సు వచ్చి మోకరించి విజ్ఞాపన చేస్తున్నారు తండ్రి. వారి అవసరములు వారి అభ్యర్థన మీడలో ఏమైనావు తన తండ్రి మీరే జ్ఞాపకం చేసుకొని సమస్త కార్యములకు నాయన మా పట్ల, కుటుంబం పట్ల, సంఘం పట్ల సమృద్ధిగా మేలుకరంగా దీవెనకరంగా మీరు మార్చి మహిమ పొందమని అడుగక వరుగు అయినటువంటి ప్రతి విషయాన్ని కూడా మా కన్న తండ్రిగా మీరే జ్ఞాపకం చేసుకొని సమస్త విషయాలను పరలోక సంబంధమైన భౌతిక సంబంధమైన ప్రతి దీవెనను కూడా మీరు సమృద్ధిగా అనుగ్రహించి మీరే ఘనత మహిమ ప్రభావములను పొందుకోవమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యము వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు ఆహారము నేడు మాకు దయచేయండి. బడుల ప్రాణం చేసిన వారిని క్షమించిన ప్రకారము మా పాపములు క్షమించుము. శోధనలో ప్రతీక దుష్మము తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతులు దీంపచేసి నీకు సమాధానము కలుగు చేయుగాక.
అందరికీ వందనాలయ్యా. మాకు అందరికి వందనాలు. సమాధానంతో సెలవు తీసుకుందాము.